హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా అందరూ ఎలా ఉన్నారండి? ఇక మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే ముందు వీడియోలో కాకుండా ఒక 2 డేస్ 1 డేస్ ముందే కటింగ్ అయితే పెట్టానండి. అది ఫ్రంట్ పార్ట్ డిజైన్ వాటికి కట్ చేసి లైనింగ్ బ్లౌజ్ వీడియో అయితే తీసాను. ఈ బ్యాక్ పార్ట్ అయితే మటుకి ముందుగా అయితే రౌండ్ నెక్ అనుకున్నానండి. తర్వాత ఫ్రంట్ పెట్టి బ్యాక్ పెట్టకపోతే బాగోదని చెప్పేసి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా ఇంక ఈ విధంగా బక్రం క్లాత్ తోటి డిజైన్ అనేది వేసి ఇంక ఐరన్ అనేది చేసి ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇంక ఈ విధంగా అయితే కట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇక తర్వాత ఇంక ఈ విధంగా ఉల్టా అనేది తిప్పేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి. చూసారా, ఇంక ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి బ్యాక్ పార్ట్కి. ప్లీజ్ కామెంట్ మటుకి చేయండి ఎలా ఉందనేది. ఓకే, ఇంక ఈ వీడియో ఏంటంటే లైనింగ్ బ్లౌజు ఇది బాగా బనారస్ క్లాత్ జరీ బుటీస్ వచ్చినాయి కదండి. మనకి ఆ జరీ బుటీస్ అనేవి మామూలుగా గుచ్చుకోకుండా అలాగా ఉండాలి అని అనుకుంటే ఈ బ్లౌజ్ అయ్యేలోపు మనకి ఒక మంచి 2 టిప్స్ అయితే చెప్తానండి. మనకి ఖర్చు అనేది కనిపించదండి. ఓకే, ఇక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇంకా నడుము పట్టీకి ఇంక ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న పీసెస్ని జాయింట్ చేసుకొని ఇంక ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ నడుముకి పట్టీ అనేది వేస్తున్నాను. ఓకే, మనకి ఖర్చు అనేది కనిపించకుండా షోల్డర్ కాడ కానివ్వండి, అలాగే షేప్ బెల్ట్ కాడ కానివ్వండి, అలాగే ఆమ్ డౌన్ వైపు కూడా మనకి ఖర్చు అనేది కనిపించదండి. మనకు ఆ ఖర్చు ఉంటే మనకి ఆ జరీ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది కదండి. అలాగా లేకుండా కూడా అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తానండి. ఓకే, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ క్లిక్ చేయకుండా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. వెనకమాల డాట్స్ కూడా అన్నీ వేసేసుకొని ఇంక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్రంట్ పార్ట్ అండి. లైనింగ్ మీద ఒకవైపు అయితే బక్రం క్లాత్కి స్టిచ్చింగ్ అనేది వేశాను. ఇది వచ్చేసి నెక్ రౌండ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ డిజైన్ అండి. ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక బ్లౌజు మోడల్స్ పెట్టి కుట్టామంటే ఇక మనకి అందరికీ అదే కావాలనిపిస్తుందండి. ఇప్పుడు వరుసనే ఇది ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చేసి 3దో 4దో అనుకుంటానండి. ఓకే, అంటే ఈ డిజైన్ అనేది బాగుండే కాబట్టి ఇంకా ఒకళ్ళు అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇక మనకి ఇంకా అందరూ అలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. ఓకే, ఇలా మోడల్స్ పెట్టించుకోవడం కూడా టైలర్స్లకి ఒక అందు మేలేనండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ మోడల్ని బట్టి మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇట్లా మోడల్స్ అనేవి స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉండాలి. ఓకే, ఇంక ఇలాంటివి కూడా ఏంటంటే ఎక్కువ పండుగలప్పుడే కాబట్టి అంటే బ్లౌజులు అనేవి మనకి ఓకే మోడల్స్ బ్లౌజులు అనేవి ఇంకా పండుగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడే కాబట్టి ఇంక విడిగా అయితే రావు కాబట్టి ఓకే ఇంక మనకి స్టిచ్చింగ్ అయితే తప్పదు. ఓకే, ఇంకా మనకి 2 ఫ్రంట్ పార్ట్లు కూడా ఇంక ఈ విధంగా అయితే రెడీ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. అడుగున వచ్చేసి వేస్ట్ క్లాత్, అలాగే మెయిన్ క్లాత్, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. ఓకే, ఇంక ఈ విధంగా రెండోది కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, రెండో షేప్ బెల్ట్. ఓకే, ఇక మనకి లైనింగ్ అనేది ఒకవైపు పెట్టాను, అలాగే వేస్ట్ క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఒకవైపు పెట్టాను అనమాట. ఇంక వాటిని అయితే స్టిచ్చింగ్ అయితే వేయట్లేదండి. ఇంక ఈ విధంగా ఉంచేసి ఇంకా లైనింగ్ అయితే మనకి కొలత ప్రకారం కట్ చేసుకున్నాం కదండి. అలాగే మెయిన్ క్లాత్ ఇక వేస్ట్ క్లాత్ కూడా ఇంక ఈ విధంగా కొలతగా అనేది కట్ చేసేసుకున్నాను. ఓకే, ఇంకా మనకి మెయిన్ క్లాత్ అనేది ఈ వేస్ట్ క్లాత్ అనే దాని మీద ఒక కుట్టు అనేది వేసుకుంటున్నానండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్లు అనేవి జరగటం. ఓకే, ఇంకా ఫ్రంట్ పార్ట్కి అలాగే షేప్ బెల్ట్కి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్లు అనేవి విడివిడిగా జరగకుండా ఉండటం కోసం ఆ స్టిచ్చింగ్ అనేది వేసానండి. ఓకే, ఇక మనకు 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ అయినాయి. ఇది చూసారు, ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఇంక ఈ విధంగా మెయిన్ క్లాత్ వైపు నుంచి లైనింగ్ క్లాత్ కలపలేదండి, మెయిన్ క్లాత్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసాను. ఓకే, మళ్ళీ రెండోది కూడా వేస్తున్నానండి. ఇంక ఇప్పుడు చూసారా, మనకి ఈ మెయిన్ క్లాత్ వైపు నుంచి ఈ విధంగా రోల్గా అనేది చుట్టేసి
ఇక మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి స్టిచ్చింగ్ అనేది వేసి ఇంకా కట్స్ అనేవి పెట్టి ఇక మధ్యలో ఫోల్డ్ అనేది ఉంటుంది కదండి, ఆ ఫోల్డింగ్ మీద నుంచి ఈ విధంగా క్లాత్ అనేది బయటకి లాగేసాను అనమాట. ఇప్పుడు చూసారా అసలు మనకి ఖర్చు అనేది కనిపించదండి షే బెల్ట్ కాడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి. అది మన ఇష్టం అండి, వేసుకోవచ్చు లేకపోయినా కూడా పర్వాలేదు. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఉక్సు పట్టి కుడుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇలాంటివి బనారస్ క్లాత్లు వచ్చినప్పుడు ఇంక ఏదైనా కానీ అవి మనకి ఈ జరీ క్లాత్లు వచ్చినప్పుడు ఏదైనా సరే ఇలా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఓకే, ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి సైడ్ వైపున కోల్చుకొని ఇంకా మార్కింగ్ అనేది వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా, ఇంకా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రెడీ చేసి పెట్టాను. ఓకే, ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసారా, ఇంక ఈ విధంగా మెయిన్ క్లాత్ వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని దాన్ని మళ్ళీ ఉల్టా తిప్పితే ఇంక మనకు ఆ ఖర్చు అనేది కనిపించదండి. షోల్డర్ కాడ ఆ ఖర్చు అనేది కనిపించదు. అది కాక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆ ఖర్చు అనేది గుర్చుకోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసారు నేను ఉల్టా తిప్పేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను రెండు వైపులా. ఓకే, ఇక బ్లౌజ్ మొత్తం కూడా చూడండి, మీకు అసలు ఎక్కడా కూడా ఖర్చు అనేది కనిపించదు. ఇంక ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు వాటికే కటింగ్ అది స్టిచ్చింగ్ అనేది చూపించాను కదండి. ఇంక హ్యాండ్స్ అయితే రెడీ చేశానండి. ఇక ఇలాంటివి హ్యాండ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కదండి. ఇది కూడా బుట్ట హ్యాండ్స్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి మార్కింగ్ అనేది వేసుకుంటాం కదండి, ఆ మార్కింగ్ అనమాట అది. ఇంకా ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి షోల్డర్ కాడికి వచ్చేటప్పటికే బుట్ట హ్యాండ్స్ కదండి, మనకి ఈ విధంగా బుట్టకు వచ్చేటప్పటికి మనకి 2 ఇంచులు అనే మార్కింగ్ అనేది పెట్టుకుంటాం కదండి షోల్డర్ కాడ నుంచి, అదనమాట. అంటే మనకి షోల్డర్ జాయింట్ కాడ ఒక టక్స్ పెట్టుకుంటాం కదండి, అది షోల్డర్ కాడ కుట్టు అనేది సమానంగా ఉండాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, అదనమాట ఇప్పుడు నేను చూపించింది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసి మళ్ళీ రెండో స్టిచ్చింగ్ అనేది వేసాను అనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే ఎప్పుడు మనం ఇలాగ కట్ చేసుకుంటాము, స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ ఖర్చు కనిపించకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇంక మనం నెక్ రౌండ్కి ఏ విధంగా అయితే క్రాస్ ముక్కలు కట్ చేసి పట్టీలాగా వేసుకుంటామో అదేవిధంగా క్రాస్ పీసెస్ని ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, మనం ఇంకా ఆ పీసెస్ అనేవి క్రాస్గానే ఉండాలండి, ఎందుకంటే మనకు చంక ఆమ్ డౌన్ అనేది రౌండ్ తిరగడం కోసం. ఇంక ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసాం కదండి, సైడ్ వైపు జాయింట్ వేయకుండానే ఇక ముందుగానే ఇంక మనకి ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా చంక ఆమ్ డౌన్ వైపు పైన అనేది పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంక ఈ విధంగా పట్టీ అనేది పైన పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఇప్పుడు ఒకవైపున అయితే స్టిచ్చింగ్ వేస్తాం కదండి, ఇంకా ఆ క్లాత్ని ఇంక ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి ఎంత వాటికైతే క్లాత్ పడుతుందో అంతే కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా మనకి చంకలో ఆమ్ డౌన్ వైపు పట్టేసినట్టు ఉంటుందన్నమాట. 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచు, అంతకంటే ఇంకా ఎక్కువ తీసుకోకూడదండి, మినిమం 1 ఇంచు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ మందంగా ఎక్కువ క్లాత్ తీసుకొని ఎక్కువ ఫోల్డింగ్ చేసి మడిచినా కూడా మనకి చంక ఆమ్ డౌన్ వైపు బాగా పిర్రు అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా 1 ఇంచు సరిపోతుంది, 1 ఇంచు అనేది మినిమము. ఓకే, ఇంక ఈ విధంగా అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలాగా ట్రై చేయండి. ఇలాంటి అంటే బనారస్ క్లాత్లు కానివ్వండి, ఇలా జరీ బూటీస్ వచ్చినాయి కానివ్వండి, లేకపోతే గోల్డ్ బ్లౌజులు వచ్చినా కూడా మనం ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఈ రెండో వైపు కూడా ఇంక ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటున్నానండి. అంటే ఇది ఈ విధంగా షోల్డర్ కాడ బుట్ట అనేది వస్తుందిగా, ఆ బుట్ట పిల్స్ అనేవి పెట్టుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేశానండి.
ఇంకా మళ్ళీ రెండో స్టిచ్చింగ్ అనేది కూడా వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇప్పుడు రెండో హ్యాండ్స్ వైపు కూడా అదే విధంగా మళ్ళీ క్లాత్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఓకే, మినిమం 1 ఇంచ్ సరిపోతుందండి. ఇంకా మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా అదే ఆమ్ డౌన్ చంకలో బిరుగా ఉంటుందని చెప్తున్నాను కదండి. ఓకే, ఇది ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ చేసి ఇంకా పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా రెండో చంక ఆమ్ డౌన్ వైపు కూడా హ్యాండ్స్ కల్లి ఈ విధంగా అయితే క్లాత్ తోటి మనం ఫినిషింగ్ అనేది ఇచ్చాం కదండి. ఇంకా సైడ్ వైపున కుట్లు అనేవి వేసేసుకుందాం, సైడ్ జాయింట్. ఇంకా ఆది బ్లౌజ్ తోటే హ్యాండ్ లూజు అలాగే ఆమ్ డౌన్ లూజు ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను. మనం ఉక్సు పట్టి, కాజా పట్టి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం నడుము కొలత తీసుకొని షేప్ బెల్ట్ కాడ కొలత అనేది వేసుకున్నాం కదండి. అందుకని చెప్పేసి నేను ఆమ్ డౌన్ వైపు వాటికే కొలత అనేది తీసుకున్నాను. ఓకే, ఇంక ఈ విధంగా అయితే 3 కుట్లు అయితే ఇంక ఎమ్మటెమ్మటే వరుసనే వేసేసానండి. చూడండి ఇక్కడ ప్లస్ మార్క్ అయితే కనిపిస్తుంది. మనకు అట్లా ప్లేస్ గుర్తు వస్తేనే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చినట్టు. ఇంకా చూసారా, ఇంక ఇది సైడ్ వైపు ఖర్చు అనమాట. ఈ సైడ్ వైపును కూడా మనం జాయింట్ చేసుకున్నాక ఆ ఖర్చు అనేది కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మళ్ళీ ఇంకో క్లాత్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇంకా ఈ విధంగా మనకి పైన ఒక కుట్టు అనేది వేసాను. మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి ఇది కూడా అంతేనండి, మనకి ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఎంత మినిమమో అంత, అంటే ఇది సైడ్ వైపున కాబట్టి 1.5 ఇంచ్ అయితే నేను కట్ చేసుకున్నానండి. ఓకే, ఇంక ఇది చూస్తున్నారా, ఇది ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేశాను. చూసారా, మనకి ఎక్కడైనా కానీ ఖర్చు అనేది కనిపిస్తుందా చూడండి. ఓకే, ఇప్పుడు మనకైతే ఇక చూసారా ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ మటుకి చాలా బాగా నీట్గా వచ్చిందండి. ఓకే, ఇక మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మటుకి మనకి ఫినిషింగ్ కూడా బాగా వచ్చిందండి. ఓకే, ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.